దేశవ్యాప్తంగా నీట్ రీపరీక్ష ప్రశాంతంగా కొనసాగుతుంది. దేశంలోని 551 నగరాల్లో నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు సుమారు 22,79,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణలో హైదరాబాద్తో పాటు 24 జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. దివ్యాంగ విద్యార్థులకు అదనపు సమయం కల్పించి సాయంత్రం 6 గంటల 20 నిమిషాల వరకు పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించారు. పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టగా ఇప్పటికే దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. విద్యార్థుల సౌకర్యార్థం ఎన్టీఏ అధికారిక వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రత్యేక నంబర్ను ప్రకటించింది. తప్పుడు సందేశాలు, ఫార్వర్డ్ లింకులను నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నారు. అలాగే నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నీట్ రీ ఎగ్జామ్ అయితే ఈ రోజు కండక్ట్ చేయబోతున్నారు. ఈ రోజు నీట్ ఎగ్జామ్ కి సంబంధించి పెద్ద ఎత్తున స్టూడెంట్స్ అందరూ కూడా పరీక్షా కేంద్రాల దగ్గర హాజరైన నేపథ్యం కనిపిస్తుంది. నీట్ రీ ఎగ్జామ్ కి సంబంధించి పరీక్షా పేపర్లు భద్రపరచడానికి ప్రతిసారి పోలీస్ స్టేషన్లో భద్రపరుస్తూ ఉంటారు. కానీ ఈసారి బ్యాంక్ లాకర్లో అయితే నీట్ రీ ఎగ్జామ్ పరీక్షా పత్రాలను భద్రపరిచారు. అదేవిధంగా పూర్తి భద్రతా సిబ్బందితో అయితే పరీక్షా కేంద్రాల దగ్గర ఇటు ఎగ్జామ్ పేపర్స్ దగ్గర కూడా పెట్టిన నేపథ్యం కనిపిస్తుంది. ఎగ్జామ్ ప్రిపేర్ చేసే ప్రతి ఒక్క టీచర్స్ ని కూడా లాక్డౌన్ లో విధించడం జరిగింది. ఈ రోజు ఎవరైతే ఎగ్జామ్కి వచ్చే విద్యార్థుల నుండి వారు ఏవేవి తీసుకోవాలో ఏవేవి ఉంచుకోకూడదో కూడా చెప్పారు. పూర్తిగా వారు చెవిలీల దగ్గర నుండి ప్రతి ఒక్కటి ఇయర్ రింగ్స్ కూడా ఉండకుండా చేశారు. అంటే ప్రతి ఒక్కటి విద్యార్థుల దగ్గర ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కానీ వివిధ రకమైనవి ఏవి కూడా ఉండకుండా అయితే పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. అంటే ఎటువంటి మాస్ కాపీయింగ్ కి అసలు కనీసం మాస్ కాపీయింగ్ కొట్టడానికి కూడా వీలు లేకుండా అయితే ప్రతి ఒక్కటి భద్రతా సిబ్బంది చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటు టీచర్స్ దగ్గర కానీ ఇటు విద్యార్థుల దగ్గర పూర్తిగా ఇట్లా తనిఖీలు చేసే నేపథ్యం కనిపిస్తుంది. అసలు ఎవరి దగ్గర ఎటువంటి గ్యాడ్జెట్స్ కానీ ఎటువంటి ఆర్నమెంట్స్ కానీ ఎటువంటివి పెట్టుకోలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా జరుగుతుంది. హాల్ టికెట్స్ నెంబర్ ప్రకారం వాళ్ళు ఒక హాల్ టికెట్ మిగతా డీటెయిల్స్ తప్ప మిగతా ఏవి ఉండడానికి కూడా లేదు. ప్రతి ఒక్కటి పోలీస్ సిబ్బంది అయితే పూర్తిగా ఇక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సబ్జెక్ట్స్ సంబంధించి కూడా అక్కడ కూడా పూర్తిగా అదేవిధంగా చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి పరీక్షా కేంద్రం దగ్గర ఇదే విధంగా కనిపిస్తుంది. అయితే పోలీసులు కూడా పూర్తిగా భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మనతో పాటు పోలీస్ సిబ్బంది కూడా. సార్, ఎలాగా జరుగుతుంది సార్? ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటారు? అంటే మేము ఆర్గనైజ్ చేసేది కాదండి, ఇది మేము సెక్యూరిటీ పర్పస్ చూస్తున్నాం అంతే. సెక్యూరిటీ చూస్తున్నారుగా మీరు, ఇదే సెక్యూరిటీ సపరేట్గా అది చెప్పేది ఏమి మీరు చూస్తున్నారుగా.